హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ని అయితే మీ ముందుకు అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దీన్ని వాడటం ఫస్ట్ టైం, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సాధారణంగా మనం ఇయర్ ఫోన్స్ అన్నింటినీ చెవు లోపల పెట్టుకుంటూ ఉంటాం. కాకపోతే దీనివల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మీద నడుస్తున్నప్పుడు వెనకొచ్చేటువంటి ట్రాఫిక్ హారన్స్ని కానీ, లేదా పక్క వాళ్ళు ఇంట్లో మనం వాడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా పిలిస్తే మనకు వినపడకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. సో వీటికి స్వస్తి చెప్తూ ఒక యూనిక్ సొల్యూషన్తో మన ముందుకు రావడం జరిగింది. సో కాకపోతే దీన్ని మీరు మీ చెవుల్లో ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ చెవు దగ్గర ఉండేటువంటి ఈ బోన్ ఉంటుంది చూసారా, దీని ద్వారా మ్యూజిక్ అనేది మీ చెవులకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో కూడా కొన్ని కాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఆ కాన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆల్మోస్ట్ దీన్ని అయితే దగ్గర నేను ఒక 1 month నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత రివ్యూని కూడా మీకు ఇచ్చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. త్వరగా చేసేసేయండి, 3 lakh ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు Wehearox అని చెప్పి, అలాగే ఓపెన్ ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా. అంటే సాధారణంగా మనం చెవుల్లో పెట్టుకుంటాం, అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి బోన్ ద్వారా ఈ మ్యూజిక్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే, ఇది పెట్టుకున్నప్పుడు సాధారణంగా మనం బయట ఆడియోని అయితే వింటూ ఉండము. సో అలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ మనం రోడ్ క్రాస్ చేసిన అట్లాంటి వాటిల్లో బయట ఉండేటువంటి సౌండ్స్ కూడా యాక్టివ్గా అయితే మనం వర్క్ చేయగలం. సో ఇక్కడ ఓపెన్ ఇయర్ ఎక్స్పీరియన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి పిక్చర్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక యువర్ ఫస్ట్ స్టెప్ ఎహెడ్ ఫర్ ద యువర్ హియరింగ్ కేర్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ దీనివల్ల మనకి చెవులు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే సాధారణంగా మనం లౌడ్గా పెట్టి అయితే మ్యూజిక్ వింటూ ఉంటాం కాబట్టి. ఇక్కడ మీరు చూసారంటే Wehearox అని చెప్పి, అలాగే పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్, డ్యూయల్ కనెక్టివిటీతో పాటు మీకు డైరెక్ట్గా పర్సనలైజ్డ్ హియరింగ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ రెండింటిలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు సేమ్ థింగ్, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీన్ని ఎలా వాడాలి ఏంటి అనే దానితో పాటు దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇది బోన్ కండక్షన్ ద్వారా మనకి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి మీరు దీన్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 1.5 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందంట. అఫ్ కోర్స్ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగా ఉంది. అండ్ దీంట్లో మీకు 200 mAh ఆఫ్ ద బ్యాటరీ, 3.7 volts రేటెడ్ ఉన్నది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ విన్నారు అన్నట్లయితే, అంటే ఫోన్ కాల్ కాకుండా, మీకు అరౌండ్ 8 hours దాకా ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కలర్స్ మీరు చూసారంటే బ్లూ, గ్లాసీ గ్రే, అలాగే మెజంతా అండ్ ఫారెస్ట్ గ్రీన్. ఇది వచ్చేటప్పటికి మనకి పంపించింది బ్లాక్ కలర్. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇక్కడ దీని ప్రైస్ చూడొచ్చు, 9,999 రూపాయలు. అఫ్ కోర్స్ కొత్త టెక్నాలజీ కాబట్టి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రైస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన కూపన్ కోడ్ ఇస్తాను, ఆ కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు మరింత డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇక్కడ ప్రోడక్ట్తో పాటు ఒక క్యారియింగ్ పౌచ్ను కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, Wehearox అని చెప్పి. అండ్ దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకు ఒక చిన్న యాక్సెసరీ బాక్స్. అఫ్ కోర్స్ దీంట్లో ఏమేమి ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఒక వారంటీ కార్డ్తో సహా, ఇక్కడ మీరు చూసారు కదా, వారంటీ కార్డ్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక వారంటీ కార్డ్తో సహా దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్, అంటే దీన్ని ఎలా పేర్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ రాయటం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనకి బటన్ యొక్క ఫంక్షనాలిటీ, ఫీచర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక దీంతో పాటు ఒక చిన్న మైక్రో USB కేబుల్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారు అన్నట్లయితే ప్రోడక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఫిజికల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే టచ్ కంట్రోల్ అయితే కాదు. సో ఇది నార్మలే. అండ్ ఇక్కడ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇదంతా కూడా మనకు తెలిసిందే, బ్యాటరీ. అండ్ ఇక్కడ మీరు చూసారంటే దీని పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటుగా మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే మైక్రో USB పోర్ట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడో కూడా మనకి స్పీకర్కి లాగా వెంట్స్ అయితే ఏం లేవు. డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఈ రెండు కూడా మీ బోన్కి కాంటాక్ట్ అయ్యి వీటి ద్వారా మీకు మ్యూజిక్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది.
ఈవెన్ దీని బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కేబుల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ మనకి ఇది టిల్ట్ చేసినా కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. సో ఆఫ్ కోర్స్ చెప్పాను కదా, కొత్త టెక్నాలజీలో కొంత అమౌంట్ అయితే బేర్ చేయాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మన కోసం అన్బాక్సింగ్ తీసుకొచ్చేసాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. అంటే బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వాక్ చేస్తూ ఉంటారు, లేదు అన్నట్లయితే కనుక హ్యూజ్ అంటే పక్కన ఉండేటువంటి యాంబియన్ సౌండ్ ఉంటుంది చూసారా, దాన్ని కూడా మీరు ఎప్పుడైతే వినాలనుకుంటూ ఉంటారో, సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మీరు మ్యూజిక్ వినొచ్చు, ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. కాకపోతే దీంట్లో నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఏంటి అంటే, వాల్యూమ్ అనేది అంత హైలో అయితే లేదు. ఈవెన్ ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా కానీ మామూలుగా రెగ్యులర్గా మనం ఇయర్ ఫోన్స్లో ఒక 60-70% ఆఫ్ ద వాల్యూమ్ పెట్టుకుంటే ఎంత వస్తుందో అంతే వాల్యూమ్ వస్తుంది. కానీ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, అంటే డైరెక్ట్గా మనకి ఇది చెవుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చెవు దగ్గర ఇట్లా సైడ్కి మనకి ఇది ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీ బోన్ ద్వారా మీకు మ్యూజిక్ అనేది మీ చెవులకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. సో ఇనిషియల్గా స్టార్టింగ్ డేస్లో ఇలాంటి టెక్నాలజీస్ అనేవి ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. సో రాను వీటి ప్రైజెస్ మనకు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇనిషియల్గా దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేసింది $9,999. అఫ్ కోర్స్ మన ఛానల్ కూపన్ కోడ్ని యూజ్ చేశారు అన్నట్లయితే, ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సో మీకు ఇది కేవలం మరొక $3,000 డిస్కౌంట్ తోటి, అంటే $6,999కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక మ్యూజిక్ వింటున్నా, అలాగే గేమ్ ఆడుతున్నా, ఈవెన్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీ కూడా, అంటే వాటర్లో పడ్డా ఇదైతే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఏం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదే కాదండో, దీని సహాయంతో ఎవరైతే తన వినికిడి శక్తిని కోల్పోయిన వాళ్ళు ఉంటారో, సో బేసిక్గా న్యాచురల్గా వాళ్ళు డిజేబుల్ అయి ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మనకి ఇది బోన్ ద్వారా మ్యూజిక్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఎడిషనల్గా అంటే ఇయర్ డ్రమ్స్తో మీకు పెద్దగా పనేం ఉండదు. సో డైరెక్ట్గా కంటెంట్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అంటే మనకి వాళ్ళు ఏదైతే వినాలనుకుంటున్నారో అది ప్రాపర్గా అయితే వినగలరు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీ స్మార్ట్ టీవీస్ కూడా పేర్ చేయొచ్చు. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి యాప్ మీకు ఆండ్రాయిడ్లో అయితే ఉంది, ఆ యాప్ స్టోర్లో అయితే నేను చెక్ చేశాను, కానీ యాప్ స్టోర్లో అయితే లేదు, కమింగ్స్ అన్నారు. సో దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు అన్నట్లయితే ఎడిషనల్గా అక్కడ మీకు కొన్ని ఫీచర్స్ రావడం అయితే జరుగుతుంది. లైక్ ఈక్వలైజర్ కావచ్చు, మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అంబియన్స్ సౌండ్ ఎంత ఉంది ఏంటి, సో వీఆర్ ఆన్ ద సేఫ్ పొజిషనా కాదా అనేటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అందులో చూడొచ్చు. ఇక దీంట్లో కమాండ్ బటన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు ఇక్కడ చూసారంటే కేవలం ఒకే ఒక్క బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారానే మీరు ఫోన్ కాల్ లేదు అన్నట్లయితే దీని ద్వారానే మీరు మ్యూజిక్ ప్లే అండ్ పాజ్ని కూడా చేసుకోవచ్చు. ఇవైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. దీనికోసం స్పెసిఫైడ్ ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మరిన్ని జెస్చర్ కంట్రోల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ బాగానే ఉంది. అండ్ బై ద బై దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ విషయానికి వచ్చారంటే, ఒకవేళ మీరు మ్యూజిక్ విన్నారనుకోండి, అరౌండ్ నాకు తెలిసినంత వరకు అయితే 7 to 8 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మ్యూజిక్ కాకుండా మీరు ఫోన్ కాల్ అంటే అరౌండ్ 1 to 1.5 hours దాకా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫోన్ కాల్స్ మాట్లాడాను, అలాగే మ్యూజిక్ కూడా విన్నాను. చెప్పే కదా, కొంచెం లౌడ్గా ఉంటే బాగుంటుంది అంతే. ఈవెన్ ఇది మీరు ఎంతసేపు ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నా కానీ మీకు చెవు నొప్పేయటం అనేది ఉండదు. అండ్ చెవు అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి బయట జరిగేటువంటి ఈ సౌండ్స్ ఏవైతే వాటిని కూడా మీరు ప్రాపర్గా అయితే వినగలరు, అలాంగ్ విత్ యువర్ మ్యూజిక్ ఆల్సో. సో ఇది ఫ్రెండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి గ్యాడ్జెట్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.